ప్రజా టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. అంటే ఇక్కడ మనకు ఏమిచ్చారు ఈ గ్రామ స్వరాజు పీడీఐ అంటే పంచాయతీ డెవలప్మెంట్ ఇండికేటర్స్ మరియు నిర్ణయ పోర్టల్ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టారు. ఇవన్నీ బేస్ చేసుకొని జీపీడీపీ ప్లాన్ లో మనం ఏమేమైతే ఈ రోజు మనం ఈ మండలంలో ట్రైనింగ్ ఇస్తున్నది కూడా మీకు అందరికీ కూడా ఆధార్ లింక్ నెంబర్ కానీ ఆధార్ లింక్ లో ఏ విధంగా అయితే పేర్లు ఉన్నాయో అవన్నీ చేయడానికి మనం ఒక టెక్నాలజీ మీకు ప్రొఫార్మాలను అడిగాం. ఎందుకు అడిగామంటే మీరందరూ ఈ 2 రోజులు శిక్షణ కార్యక్రమం అయిన తర్వాత మీరందరూ మీ సెల్ ఫోన్లలో ఖచ్చితంగా మీరు ఈరోజు ట్రైనింగ్కి ఇక్కడ హాజరైనారా లేదా అనే దానికి మేము రాసుకున్న మా దగ్గర తీసుకున్న అటెండెన్స్ కాదు ఎవిడెన్స్. మీ సెల్ ఫోన్లోనే ట్రైనింగ్ పోర్టల్ అనేది ఒకటి మీరు క్రోమ్లోకి వెళ్ళి ట్రైనింగ్ పోర్టల్ అనేది ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబరు ఏదైతే సెల్ నెంబర్ లింక్ అవుతుందో ఆధార్కి ఆ నెంబర్ మీరు ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ట్రైనింగ్ డేట్ షెడ్యూల్ కనిపిస్తుంది. అక్కడ మీరు హాజరైనట్లు అందులో ఒక 20 క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేసి మీరు సర్టిఫికేట్ జనరేట్ చేసుకుంటే అప్పుడు మీరు ఇక్కడ ట్రైనింగ్ హాజరైనట్టు. సో ఇంతకుముందు అలా ఉండేది కాదు కదా. సో డిజిటల్గా టెక్నాలజీ మనము ఉపయోగించుకొని ఈ గ్రామ స్వరాజ్లో రేపు గ్రామ సభలు జరిపేటప్పుడు కూడా జియో కోఆర్డినేషన్ చేసుకొని ఈ నిర్ణయ యాప్లో ఎక్కడైతే గ్రామ సభలు జరుగుతున్నామో ప్రదేశము, టైము, అజెండా ఇవన్నీ మనం అక్కడ ఖచ్చితంగా జియో కోఆర్డినేషన్ చేసుకొని అక్కడ డిజిటల్ ఈ నిర్ణయ యాప్లో మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో అది మాత్రమే మనకు అక్కడ ఈ గ్రామ స్వరాజ్ చేసేటప్పుడు పనికి వస్తుంది తప్ప మీరు ఇంతకు ముందు లాగా ఏదో మీటింగ్ రాసుకొని బుక్లో స్కాన్ చేసి పెడతామంటే కుదరదు. కాబట్టి ఇట్లా డిజిటల్ పరిజ్ఞానాన్ని కూడా జోడించి ఈ పీపీసీ ప్లాన్ అనేది తయారు. పారదర్శకత, డిస్ప్లేస్ బోర్డ్స్ రీజన్ ఓపెన్ ప్లాట్ఫామ్స్. మనము ఇంతకుముందు సిటిజన్ బోర్డ్స్ పెట్టండి అంటే జీపీడీపీ ప్లాన్లో ఎవరో ఉపాధి హామీ వాళ్ళు ఈ గ్రామంలో ఇన్ని వర్కులు జరిగినాయి, ఇంతమంది లబ్ధిదారులు, ఇన్ని జాబ్ కార్డు, మన మండల పరిషత్ ఏమేమి చేస్తుంది, తహసీల్దార్ ఏం చేస్తాడు, 100 రోజులు 100 సేవలు ఏ విధంగా అందిస్తున్నారని ఒక బోర్డు పెట్టాము ఇక్కడ మనం. ఆ విధంగా మీరు కూడా ఈ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పనులమైన ఈ 24-25 సంవత్సరంలో ఏం చేశాము, 25-26 సంవత్సరానికి ఎన్హాన్స్ అంటే పెంచుకొని మనం ఏ విధంగా బడ్జెట్ ఎట్లయితే తయారు చేస్తామో అట్లా మనం ఏం చేయగలుగుతాం అనేది ఒక తయారు చేసుకొని డిస్ప్లే బోర్డ్ అనేది. అదే జవాబుదారీతనం, పీపుల్ పార్టిసిపేషన్ అంటే 25 సబ్జెక్ట్స్ అంటే 29 శాఖలకు సంబంధించి మనకు 73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994 పంచాయతీరాజ్ యాక్ట్ మేరకు గ్రామ పంచాయతీకి, మండల పరిషత్కి, జిల్లా పరిషత్లకి 29 శాఖల్ని బదలాయించాల్సిన అవసరం ఉంది. వాటిలో కొన్ని శాఖల్ని మాత్రమే బదలాయించారు, కొన్ని శాఖల్ని కేవలం పేపర్ వరకే బదలాయించారు, ఇంకా పూర్తి స్థాయిలో బదలాయించారు. సో బదలాయించకపోని కానీ ఆ 29 శాఖలకు సంబంధించిన అధికారులని కలుపుకొని వాళ్ళు ఏ రకమైన 24-25 సంవత్సరంలో ఏమేమి చేశారు, 25-26 సంవత్సరానికి జీపీడీపీ ప్లాన్లో ఈ విధంగా మనము పీపీసీ యొక్క భాగస్వాముల పాత్రలు, బాధ్యతల గురించి మనము ఈ లోపల ఒక మేడం గారు వెళ్తారో ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకొని కంటిన్యూ చేద్దాం. అందరూ బయట ఇక్కడే పెట్టామా? ద్వారా మనకు ఏమేమి వచ్చినాయి, ఏ నిధులు వచ్చినాయి, ఎంత ఖర్చు పెట్టాం, ఎంత బ్యాలెన్స్ ఉంది, అది మరి ఉపాధి హామీ పథకంలో ఈ గ్రామంలో ఏమేమి వర్కులు వచ్చినాయి, ఎంతమంది లేబర్ పార్టిసిపేట్ అయినారు, ఎన్ని మ్యాండేట్స్ యూజ్ చేశారు, ఎంత బడ్జెట్ లేబర్ బడ్జెట్ అనేది ఖర్చు చేయబడేది, ఉపాధి హామీ నిధులతో ఏ రకమైన పనులు చేశారు, అవి గ్రామ పంచాయతీలో చేసే పనులు, ఇవన్నీ మనము పారదర్శకంగా ఒక బోర్డు అనేది డిస్ప్లే తయారు చేసి ఆ బోర్డు అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి మనము పారదర్శకంగా మనం ఏం చేయగలుగుతున్నాం, ఇంత అమౌంట్ వచ్చింది, ఇంకెంత వచ్చింది, జనరల్ ఫండ్ ఉంది అని